బాబాతో మనం చేసినటువంటి మొదటి ప్రతిజ్ఞ, బాబా చెప్పింది వింటాము, బాబా చెప్పేదే చేస్తాము, బాబాతోనే సర్వ సంబంధాలను జోడిస్తాము, బాబాతోనే ప్రతి కర్మ చేస్తాము. సత్యమైన తండ్రి మనకి లభించారు కాబట్టి బాబా వినిపించే సత్యమైన జ్ఞానాన్ని తెలుసుకుంటూ మళ్ళీ ఇంకా అసత్యమైనవేవి వినాల్సిన అవసరం లేదు అంటున్నారు. ఇంకా బుద్ధి ఎక్కడికి కూడా వెళ్ళకూడదు. బాబా ఈరోజు చాలా ప్రేమతో మురళిని వినిపిస్తూ పిల్లలు ఇంకా బుద్ధిని భ్రమింప చేయకండి అన్నారు. ఇప్పటి వరకు బుద్ధిని అన్ని చోట్ల పెడుతూ వచ్చాం కదా, కానీ ఇప్పుడు ఒక్క తండ్రి యొక్క స్మృతిలోనే ఉండాలి. దాంట్లోనే మన ఉన్నతి ఉంది. ఈరోజు విశేషంగా జానకి దాదీజీ యొక్క పుణ్య స్మృతి దినము. దీని విషయంలో దాదీజీ యొక్క విశేషతలని కూడా మురళితో పాటు మనకి ఇచ్చారు. అవి కూడా మనం వింటాం. 27 మార్చ్ మురళీది. मीठे बच्चे, सत्य सुनाने वाला एक बाप है, इसीलिए बाप से ही सुनो, मनुष्यों से नहीं. एक बाप से सुनने वाला ही ज्ञानी है. మధురమైన పిల్లలు, సత్యం వినిపించేవారు బాబా ఒక్కరే కాబట్టి బాబా ద్వారానే వినండి, మనుష్యులతో వినకండి. ఒక్క తండ్రి నుండి వినేటువంటి వారే జ్ఞానిలు. మధురమైన పిల్లలు, సత్యం వినిపించేవారు బాబా ఒక్కరే కాబట్టి బాబా ద్వారానే వినండి, మనుష్యులది వినకండి. ఒక్క తండ్రి నుండి వినేటువంటి వారే జ్ఞానిగా పిలువబడతారు. ఎందుకంటే జ్ఞానం ఒక జ్ఞాన సాగరంలోనే ఉంది. మిగతా మనుషుల అభిమతం ఏదైనా కావచ్చు, చింతన ఏదైనా కావచ్చు, కానీ సత్యమైన జ్ఞానంతో పోలిస్తే అవన్నీ తక్కువే. అందుకని బాబా అంటున్నారు, జ్ఞానిగా అవ్వాలనుకుంటున్నారా, నేను చెప్పేవి వినండి అంటున్నారు. ప్రశ్న, जो आत्माएं अपनी देवी देवता घराने की होगी उनकी मुख्य निशानी क्या होगी? ఏ ఆత్మలైతే దేవీ దేవతా వంశానికి చెందిన వారిగా ఉంటారో వారి ముఖ్యమైన గుర్తులేమిటి? దేవీ దేవతా ధర్మానికి చెందిన వారు ఎలా ఉంటారు? బాబా చెప్పింది చేస్తారు. బాబా సర్వ సంబంధాలు బాబాతో జోడిస్తారు. బాబా సేవలో ఉంటారు. బాబా ఏం చెప్పారంటే, ఉని ఈ జ్ఞాన్ బహుత్ అచ్చా और मीठा लगेगा. వారికి ఈ జ్ఞానం చాలా మంచిగా మధురంగా అనిపిస్తుంది. వారు మనుష్య మతాన్ని వదిలి ఈశ్వరీయ మతంపై నడవడం ప్రారంభిస్తారు. బుద్ధిలో ఉంటుంది, శ్రీమతంతోనే మేము శ్రేష్టంగా అవుతాము. ఇప్పుడు ఈ పురుషోత్తమ సంగమ యుగం నడుస్తుంది, మేమే ఉత్తమ పురుషులుగా తయారవుతాము అని, తయారవ్వాలి అని కూడా. జ్ఞానం అయితే చాలా బాగుంది. మరి ఈ జ్ఞానము ఎవరైతే దేవీ దేవతా ధర్మానికి చెందిన ఆత్మలు ఉన్నారో వాళ్ళకి వెంటనే తగులుతుంది. మిగతా వాళ్ళకి మనం చాలా శ్రమపడి వెంటపడి చెప్తూ బాగా ఆకర్షించే ప్రయత్నం చేయాల్సి వస్తుంది. కానీ దేవతా ధర్మం ఆత్మలకు మాత్రం వెంటనే నచ్చేస్తుంది, చాలా మధురంగా అనిపిస్తుంది. ఎందుకంటే గత కల్పంలో కూడా వాళ్ళు ఈ జ్ఞానంతో ప్రాలబ్ధం పొందారు కాబట్టి ఇప్పుడు వెంటనే రుచిస్తుంది. ఇంకా ఈశ్వరీయ మతం పైన నడవడం మొదలు పెడతారు. ఈ శ్రీమతంతోనే నేను శ్రేష్టంగా అవుతాను, ఇప్పుడు పురుషోత్తం సంగం యుగం నడుస్తుంది, నేను ఎలా అయినా ఉత్తమ పురుషునిగా కావాలి అని సెల్ఫ్ రియలైజ్ అవుతారు. వాళ్ళకి లోపల నుండి ఆ సంస్కారం జాగృతం అవుతుంది. ఆల్రెడీ ఒకసారి వాళ్ళు అలాంటి పాత్ర వహించారు కాబట్టి, దేవతా ధర్మం ఆత్మగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఈజీగా దేవతా ధర్మం ఆత్మలు మళ్ళీ వింటారు. మిగతా వారికి కష్టం. ఓం శాంతి.
మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు, ఆత్మాభిమాని భవ. దేహాభిమానం వదిలి స్వయాన్ని ఆత్మగా భావించండి. పరమాత్మ తండ్రి ఒక్కరే అని మీకు తెలుసు కదా. బ్రహ్మను పరమాత్మ అని అనరు. బ్రహ్మ 84 జన్మల కథను మీకు నేను వినిపిస్తున్నాను. దాంతోనే మన స్టోరీ కూడా మనకు అర్థమవుతుంది. బ్రహ్మ జన్మల యొక్క కథ శివబాబా వినిపించడంతో మనది కూడా అర్థమవుతుంది. ఎందుకంటే మనమందరం బ్రహ్మ సంతానం. సో బ్రహ్మ పాత్రను బట్టి మన పాత్ర కూడా ఎలా ఎలా గడిచిందో అర్థం చేసుకుంటున్నాం. ఇది బ్రహ్మాత్మ యొక్క అంతిమ జన్మ. నేను ఇతనిలోనే రావాల్సి ఉంటుంది. పూర్తి 84 జన్మలు తీసుకున్నారు కాబట్టి వారి ద్వారానే మీతో కూడా నేను మాట్లాడుతాను అంటున్నారు. మీ 84 జన్మల గురించి కూడా మీకు తెలియదు, నేనే తెలియజేస్తున్నాను. మొట్టమొదట ఈ దేవీ దేవతలు ఉండేవారు. ఇప్పుడు ఇలా మీరు తయారవ్వడానికే పురుషార్థం చెయ్యాలి. పునర్జన్మలైతే మొదటి జన్మ నుండి మొదలయ్యాయి, తీసుకుంటూనే ఉన్నారు. అలా ఇప్పుడు బాబా అంటారు, నేను మీకు ఏదైతే వినిపిస్తున్నానో అది సత్యం. గాడ్ ఈజ్ ట్రూత్ అన్నారు. భగవంతుడు సత్యం వినిపిస్తున్నారు. మిగతా మీరు ఏవైతే విన్నారో ఇప్పటి వరకు అదంతా ఏం చేస్తారు? సత్యానికి ముందు అసత్యం. ఆ చేరిస్తే అసత్యం అయిపోతుంది. నేను వినిపించిందంతా సత్యం, మిగతా మీరు విన్నదంతా అసత్యం అంటున్నారు. నన్ను ట్రుత్ అంటారు, సత్యం పలికేవాడు అని. నేను సత్య ధర్మాన్ని స్థాపన చేసేందుకే వచ్చాను. సత్యంగా ఉన్నవారు నృత్యం చేస్తారు అని అంటారు కదా, సంతోషంతో మీరు నృత్యం చేయండి అంటున్నారు. ఇది జ్ఞాన డాన్స్. అక్కడ శ్రీకృష్ణుని యొక్క డాన్స్ని చూపించారు. మురళి మ్రోగించేవాడు, గోపికలందరూ రాస్ చేసేవారు అని. మరి అదైతే సత్యఖండానికి యజమానిగా అయ్యేది శ్రీకృష్ణుడు సత్యయుగంలో. కానీ అలా తయారు చేసిందెవరు? అలా సత్యఖండానికి యజమానిగా యోగ్యంగా తయారు చేసిందెవరు? దాన్ని స్థాపించిందెవరు? ఇక్కడైతే చూస్తే మొత్తం అసత్యఖండంగా ఉంది. మరి దీన్ని సత్యఖండంగా స్థాపించేదెవరు? శివబాబా. भारत सचखंड था जब इन लक्ष्मी नारायण का राज्य था, उस समय और कोई खंड नहीं था. భారతదేశం సత్యఖండంగా ఉండేది. ఈ లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది. ఆ సమయంలో ఇంకెవరి ఖండము లేదు, ఇంకే ఖండము లేదు. మనుషులకి విషయాలు తెలియదు, స్వర్గం ఎక్కడ ఉంటుంది అని. ఎవరైనా మరణిస్తే స్వర్గస్థులయ్యారు అంటారు. బాబా అర్థం చేసినారు. తల క్రిందులుగా వేలాడుతున్నారు వీళ్ళందరూ. అసలు వాళ్ళకి ఏం అర్థమవుతుంది? స్వర్గం ఎక్కడుందని వెళ్ళి స్వర్గస్థులు అవ్వడానికి? స్వర్గస్థాపన ఇంకా జరగలేదు కదా. మాయకు అధీనమైపోయి ఉన్నారు. ఇప్పుడు బాబా మిమ్మల్ని మళ్ళీ సరిచేస్తున్నారు. తిరగబడి ఉన్నటువంటి వాళ్ళందరినీ బాబా మళ్ళీ సరిచేస్తున్నారు. మీకు తెలుసు, భక్తులకు భక్తి ఫలం ఇవ్వడానికి భగవంతుడు వస్తారు. ఈ సమయంలో అంతటా భక్తి ఉంది. శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో అవి భక్తి మార్గానికి చెందినవి. ఈ గీత గాన అది సభే భక్తి మార్గ. ఈ గీతములను ఆలాపించడము, భజనలు, ఇవన్నీ భక్తి మార్గము అంటున్నారు. జ్ఞాన మార్గంలో భజనలు ఉండవు. మీకు తెలుసు కదా. మనం ఇక్కడ శబ్దానికి అతీతంగా అవ్వడానికి ప్రయత్నిస్తున్నాం. తిరిగి పరంధామం ఇంటికి వెళ్ళాలి అనుకుంటున్నాం. బాబా అంటారు, మధురమైన పిల్లలు, మీ నోటి నుండి హే భగవాన్ ఇలాంటి పదం ఎప్పుడూ రావద్దు. హే భగవాన్ అంటే చాలా దూర సంబంధం ఉండి భగవంతుని యాచిస్తూ పిలిచినట్టుగా అనిపిస్తుంది. ఓ భగవంతుడా అంటే ఆయన ఏదో మన నుండి చాలా దూరం అయిపోయాడు, దూరంగా ఉన్నాడు, ఆయన పిలవాలి అన్నట్టుగా అయిపోతుంది. కానీ మనకైతే బాబా మన హృదయంలోనే ఉన్నారు. మనం అలా ఓ భగవంతుడా, హే భగవాన్ అని పిలవం. ఇది భక్తి మార్గం యొక్క పిలుపు. కలియుగ అంతిమం వరకు భక్తి మార్గం నడుస్తుంది.
ఇప్పుడు పురుషోత్తమ సంగమ యుగంలో బాబా వచ్చి జ్ఞానంతో ఉత్తమ పురుషులుగా చేస్తున్నారు. ఇప్పుడు మీరు ఒకే ఈశ్వరీయ మతంపై నడవాలి. ఈశ్వరుడు చెప్పేది సత్యం. బాబా మనుష్యతనులో వచ్చి వినిపిస్తున్నారు. మీరు ఎంత తెలివి గలవారిగా ఉండేది, ఇప్పుడు ఎంత తెలివి తక్కువగా అయిపోయారు. మీరు గోల్డెన్ ఏజ్లో ఉండేవారు, ఇప్పుడు ఐరన్ ఏజ్లోకి వచ్చేసారు. ఇక్కడ ఏదైతే జరుగుతుందో, ఎవరైతే గతంలో దేవీ దేవతా ధర్మానికి చెందిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి తప్పకుండా ఇక్కడి జ్ఞానం మంచిగా అనిపిస్తుంది. ఇక్కడి వాళ్ళకి ఇక్కడి అన్నీ నచ్చుతాయి కదా. మరొకప్పుడు వాళ్ళు ఇక్కడి వారే కాబట్టి మళ్ళీ ఇది చాలా మధురంగా అనిపిస్తుంది. ఇది బాబా స్వయంగా చెప్తున్నారు. బ్రహ్మ బాబా కూడా గీతం చదివేవారు. ఇంకా శివబాబా లభించగానే అన్నీ వదిలేశారు. ఎంతోమంది గురువులు కూడా ఉండేవారు. శివబాబా చెప్పారు, వీరంతా భక్తి మార్గం యొక్క గురువులు, జ్ఞాన మార్గంలోని గురువును నేను ఒక్కడినే. శివబాబా అలా చెప్పడంతో నిశ్చయంతో ఇంకా బ్రహ్మ బాబా ఇంకా సమయం వృధా చేయొద్దు, తక్కువగా ఉంది అని చెప్పి ఒక్క శివబాబా మతం అనుసారంగానే నడిచారు. జ్ఞానం ఎప్పుడైతే శివబాబా ద్వారా వింటారో అప్పుడే జ్ఞానిగా పిలువబడతారు. మిగతాదంతా భక్తి శ్రీమతంతో శ్రేష్టంగా అవుతారు. మిగతాదంతా మనుష్య మతం, ఇది ఈశ్వరీయ మతం. ఇక ప్రపంచంలో అంతటా ఉన్నది రావణ మతం. ఇక్కడైతే భగవంతుని మతం మనకి లభిస్తుంది. భగవాను వాచ, మీరెంతటి భాగ్యశాలిగా ఉన్నారు, మహాన్ భాగ్యశాలిగా ఉన్నారు. అందుకే మీ జన్మ కూడా వజ్ర సమానమైనది. ఉంగరం ధరించినప్పుడు మధ్యలో వజ్రాన్ని పెట్టుకుంటారు కదా. మాలలో కూడా పైన పుష్పాన్ని చూపిస్తారు, జంట పుష్పాన్ని. తర్వాత అంటే ముందేమో పుష్పం శివబాబాకి గుర్తుగా, తర్వాత జంట పూస బ్రహ్మ సరస్వతికి గుర్తుగా చూపిస్తారు. పేరు ఆదం బీబీ అంటారు, మనం అమ్మ బాబా అంటాం, ఆదిదేవ్ ఆదిదేవి అని కూడా అంటారు. ఇక్కడ సంగమ యుగంలో ఉన్నారు. సంగమ యుగమే అన్నింటికంటే ఉన్నతమైనది, ఉత్తమమైనది. ఇక్కడే రాజ్య స్థాపన జరుగుతుంది. మీరు ఇక్కడే 16 కళ సంపూర్ణంగా తయారవ్వాలి. పాత ప్రపంచాన్ని కొత్తదిగా తయారు చేయడానికి బాబా వస్తారు. ఈ ప్రపంచం యొక్క కాల పరిమితి ఎంత, ఈ విషయాలు పిల్లలైన మీకు తప్ప ఇంకెవరికి తెలియదు. లక్షల సంవత్సరాలని వాళ్ళు అనుకుంటున్నారు, అదంతా అబద్ధం. అసత్యమైన మాయ, అసత్యమైన కాయ అంటారు. సత్యాతి సత్యమైనటువంటి ప్రపంచం అయితే కొత్త ప్రపంచం. ఇదంతా అసత్యఖండమే. ఇంకా అసత్యఖండాన్ని సత్యఖండంగా తయారు చేయడం బాబా కర్తవ్యమే. బాబా అంటారు, భక్తి మార్గంలో ఏదైతే చదివారో అదంతా పక్కన పెట్టండి. మీకు అనంతమైన వైరాగ్యం రావాలి. ఇల్లు వాకిలి అన్నీ వదిలేసి ప్రపంచంతో అడవులకు వెళ్ళిపోతూ ఉంటారు. కానీ మనం ఎక్కడికి వెళ్ళేది లేదు. అది వాళ్ళ పాత్రలా ఉండడం డ్రామాలో ఇమిడి ఉంది. మనమైతే అన్నిటిలో ఉంటూ అనంతమైన వైరాగ్యంతో ఉండాలి. ఎందుకనే ప్రశ్న ఇక్కడ తలెత్తదు అంటున్నారు. ఇది తయారవుతున్న డ్రామా. పిల్లలైన మీకు బాబా అర్థం చేయిస్తున్నారు, పిల్లలు ఇలా ఇలా జరుగుతుంది అని. ఇతర మతాల్లో ఉన్నటువంటి వారు స్వర్గానికి రాలేరు. బౌద్ధ మతస్థులు, క్రిస్టియన్ మతస్థులు వారేమీ స్వర్గంలోకి రాలేరు. ఎందుకంటే వాళ్ళ మతాలే ద్వాపర యుగం తర్వాత లేటుగా స్టార్ట్ అయ్యాయి. సత్యత్రేతాయుగాల్లో వారి పాత్ర లేదు. మొట్టమొదట డిటి డైనాసిటీ, తర్వాత ఇబ్రాహీం, బుద్ధ్, క్రైస్ట్ అందరూ వచ్చి తమ తమ ధర్మాలని స్థాపన చేస్తారు. బాబా పురుషోత్తమ సంగమ యుగంలో వచ్చేసి ఈ దైవీ రాజ్య స్థాపన చేస్తున్నారు. దీన్ని ఇంగ్లీష్లో డిటి డినైసిటీ అంటారు. డిటి అంటే దైవీ, డినైసిటీ అంటే కింగ్డమ్, ఒక రాజ్య స్థాపన బాబా చేస్తున్నారు. కోయి భీ ఆత్మ ఆతి తో గర్భమే హీ హై. ఏ ఆత్మ అయినా గర్భంలోకే కదా ప్రవేశించాల్సింది. చిన్నపిల్లలు పెద్దవారు అవుతారు. శివబాబా అయితే చిన్నగా పెద్దగా అవ్వరు సైజులో. వారు గర్భం ద్వారా జన్మ తీసుకోరు.
బుద్ధుని ఆత్మ ప్రవేశిస్తుంది. బౌద్ధ ధర్మం మొదట ఉండేది కాదు. సిద్ధార్థుడు ఎప్పుడైతే జన్మ తీసుకున్నాడో అప్పుడు బౌద్ధ మతం లేదు. అతని శరీరంలో బుద్ధుని ఆత్మ ప్రవేశించి బౌద్ధ మతాన్ని ప్రారంభించింది. మొదటి నుండి ఆ బౌద్ధ మతం అయితే లేదు కదా. నెమ్మదిగా ఆ మతంలోని వారందరూ తర్వాత జన్మలు తీసుకుంటూ వచ్చారు. ఇంకా నెమ్మదిగా ఆ ధర్మం వృద్ధి జరుగుతూ ఉంటుంది. లక్షల సంఖ్యలో ఆ ధర్మం వారు వృద్ధి చెందితే అప్పుడే కానీ వారి రాజ్య స్థాపన జరుగుతుంది. బౌద్ధులది రాజ్యం కూడా ఉండేది. బాబా అర్థం చేయిస్తారు. మళ్ళీ చివరిలోనే వస్తారు వారందరూ. వారినేమి గురువు అని అన్నారు. గురువు అయితే ఒక్కరే, ధర్మస్థాపన చేసి వారు వెళ్ళిపోతారు అంతే. వారిని గురువు అని అన్నారు. ధర్మస్థాపన చేసి ఇంకా క్రిందకు వస్తూ ఉంటారు. జన్మలు తీసుకుంటూ అదే ధర్మంలో దాని పాలన చేస్తూ ఉంటారు. చివరి వరకు పాత్ర వహించాల్సిందే. ఆత్మ టైంకి క్రిందకు వచ్చేస్తుంది. మీరు కూడా జీవన్ముక్తి కోసం క్రిందకి వచ్చారు. మీరు కూడా జీవన్ముక్తి నుండి క్రిందకు వచ్చేస్తారు. వారేమో ముక్తి నుండి క్రిందకు వస్తారు. వారి మహిమ మరి మనుషులది, వారి యొక్క మహిమ పెద్ద గొప్పగా ఏమీ లేదు అంటున్నారు. జ్ఞానం అయితే ఆ సమయంలో ప్రాయలోపం అయిపోతుంది. బాబా జ్ఞానం ఇస్తారు గతి సద్గతి కొరకు. వారేమి గర్భంలోకి రారు. శివబాబా గర్భంలో ప్రవేశించారు. ఇతని శరీరంలో ప్రవేశిస్తారు. వేరే పేరేది మారదు అంటున్నారు. శివబాబా శరీరంలో ప్రవేశించాక ఇంకో పేరేమీ మారదు. ఇతరులందరికీ మాత్రం శరీరాలకు పేర్లు ఉంటాయి. వారు పరంపిత పరమాత్మ. వారి పేరు ఇంకొకటే, కొత్తగా ఏమీ యాడ్ అవ్వదు అంటున్నారు. వారు జ్ఞానసాగరుడు. జ్ఞానం మొట్టమొదట ఆది సనాతన దేవీ దేవతా ధర్మమాత్మలకే లభిస్తుంది. ఎందుకంటే వారికే భక్తి యొక్క ఫలం లభించేది ఉంది. భక్తి మీరే ప్రారంభిస్తారు, అందుకే మీకే ఫలం ఇస్తాను అంటున్నారు. మిగతావన్నీ బై ప్లాట్స్, చిన్న పాయలుగా తర్వాత పుట్టినటువంటివి. 84 జన్మలేమి వారు తీసుకోరు. బాబా అర్థం చేయిస్తారు. పిల్లలు, మీరిప్పుడు దేహీ అభిమానిగా కండి, ఆత్మ అభిమానిగా కండి. స్వయాన్ని ఆత్మగా భావించండి. అందరినీ ఆత్మ దృష్టితో చూడండి. వారు కూడా అర్థం చేసుకుంటారు, ఒక శరీరం వదిలి ఇంకొకటి తీసుకుంటాము అని. ఇందులో దుఃఖం విషయం ఏమీ లేదు, వికారాల విషయం ఏమీ లేదు. వికారాలు ఉండేది రావణ రాజ్యంలో, అదేమో నిర్వికారి ప్రపంచం. అక్కడ సత్యుగంలో ఒక శరీరం విడిచి ఇంకొకటి తీసుకుంటారు, దుఃఖపడరు, బాధపడరు. ఎందుకంటే అక్కడ వికారాలు లేవు కాబట్టి బాధ దుఃఖం కూడా లేదు. నిర్వికారి ప్రపంచం అది. మీరు ఇలా చెప్పినా కొందరికి నమ్మకమే కలగదు. కల్పకృతం కూడా ఎవరైతే దీన్ని జ్ఞానాన్ని ఒప్పుకున్నారో, విన్నారో, నమ్మారో వారే ఉన్నత పదవిని పొందుతారు. ఎవరైతే జ్ఞానాన్ని స్వీకరించరో, ఎవరికైతే జ్ఞానం పట్ల నమ్మకం విశ్వాసం లేదో వారేం ప్రయత్నం పురుషార్థం కూడా చేయరు, పదవి కూడా పొందరు. సత్యుగంలో పవిత్రత, సుఖము, శాంతి అన్నీ ఉంటాయి. అందరి మనో కోరికలు 21 జన్మల కోసం పూర్తవుతున్నాయి. సత్యుగంలో ఏ రకమైన కోరిక ఉండదు. ధాన్యం మొదలైనవి కూడా అందరికీ చాలా అధికంగా అంతు లేకుండా లభిస్తాయి. ఈ బాంబే మొదట్లో ఉండేదా? దేవతలు ఏమైనా ఉప్పు నీటి పక్కన ఉంటారా అంటున్నారు. ఉప్పు నీటి సముద్రాల పక్కన ఉంటారా? లేదు. మధురమైన నదులు ఎక్కడ ఉంటాయో అక్కడే దేవతలు ఉంటారు. మనుషులైతే కొద్ది మందే ఉంటారు, కానీ ఒక్కొక్కరికి భూమి ఒక ఊరంతా ఉంటుంది. చూపిస్తారు కదా, సుధాముడు 2 పిడికెల బియ్యం ఇచ్చి మెహల్లు పొందాడు అంటారు. మనుషులు దానపుణ్యం చేస్తారు ఈశ్వరార్థం అంటూ. ఈశ్వరుడేమైనా బేకారీనా ఏంటి? ఆయనకెందుకు దానం? ఈశ్వరుడైతే దాత కదా అని అనుకుంటారు. ఈశ్వరుడి పేరు చెప్పి నేను ఎవరికైనా దానం చేస్తే నాకు నెక్స్ట్ జన్మలో ఈశ్వరుడు దానికి ఎన్నో రెట్లు ఫలం కట్టి ఇస్తాడు అని. మీరైతే 2 పిడికెలు ఇస్తారు.
కొత్త ప్రపంచంలో బాబా నుండి చాలా తీసుకుంటారు. మీరు ఖర్చు చేసి సెంటర్ మొదలైనవి స్థాపిస్తారు. అందరికీ శిక్షణ లభించాలి అని మీ ధనాన్ని ఖర్చు చేస్తారు. మీరు రిటర్న్లో రాజ్య భాగ్యాన్ని తీసుకుంటారు. బాబా చెప్పిన నేను నా పరిచయాన్ని ఇస్తున్నాను. నా పరిచయం అంటూ ఏమీ లేదు. నేను ఎవరి తనువులోనూ రాను. నేను వచ్చేది ఒక్కసారి మాత్రమే బ్రహ్మ తనువులోనే వస్తాను. ఇంకెవరి తనువులోనూ రాను. పతిత ప్రపంచాన్ని పరివర్తన చేస్తాను. నేను ఉన్నదే పతిత పావనుణ్ణి. నా పాత్ర సంగమ యుగంలో ఉంది. అది కూడా అక్యురేట్ సమయానికి నేను వస్తాను. మీకేమైనా తెలుస్తుందా శివబాబా వీరిలో ప్రవేశించింది ఎప్పుడు అని? తెలియదు కదా. ఏ రోజు అనేది ఎవరికి గుర్తే లేదు, తెలీదు. శ్రీకృష్ణుని యొక్క తిథి, తారీఖు, నిమిషాలు, గడియలు కూడా రాస్తారు. కృష్ణుడి జన్మ ఎప్పుడు జరిగింది అనేది గడియలతో సహా రాస్తారు. మరి వీరిదైతే నిమిషాలు, గడియలు అలా తీయలేరు అంటున్నారు. ఈ బ్రహ్మకే తెలియదు. ఎప్పుడైతే శివబాబా జ్ఞానం వినిపిస్తూ వచ్చారో అప్పుడే కానీ అర్థమైంది. అప్పటి వరకు ఎన్నోసార్లు శివబాబా ప్రవేశించి రకరకాల అనుభవాలు చేయించినా అర్థం కాలేదు. ఎందుకు ఇలా జరుగుతుంది నాకు, ఏంటిది, ఏం జరుగుతుంది నా లోపల అని బ్రహ్మబాబా కన్ఫ్యూజన్లో ఉన్నారు. మొదట్లో తెలియలేదు, సమయం పట్టింది కొంత. ఆకర్షణ అయితే కలిగేది. బ్రహ్మబాబా చెప్తున్నారు, ఈ ఆత్మ పైనైతే చాలా తుప్పు చేరే ఉంది. శివబాబా ప్రవేశించినప్పుడు నా ఆత్మకు తుప్పు ఉంది. కానీ శివబాబా ప్రవేశించడంతో మీ అందరికీ ఆకర్షణ కలిగింది. మీరందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు. మీరు దేన్ని లెక్క చేయలేదు. బాబా అంటారు, నేను సంపూర్ణ పవిత్రంగా ఉన్నాను. శివబాబా చెప్తున్నారు, నేను సంపూర్ణ పవిత్రంగా ఉన్నాను. మీ ఆత్మలందరిపైన ఉన్నటువంటి తుప్పును ఇప్పుడు వదిలించేది ఎలా? డ్రామాలో సర్వ ఆత్మలకి తమ తమ పాత్ర అయితే లభించింది కదా. ఇవి చాలా గుహ్యమైన విషయాలు. ఆత్మేమో చాలా సూక్ష్మమైనది. దానిపైన తుప్పు వదిలించాలి. ఏదైనా చాలా చిన్నగా ఉన్న వస్తువు పైన ఏదైనా మురికి చేరితే తీయడం ఎంత కష్టం. మరి ఎలా తీయాలి? దాన్ని డైరెక్ట్ ఏ రకమైన ఇన్స్ట్రుమెంట్ పెట్టి తీయలేం. పక్క నుండి ఏదైనా వేరే రకంగా ప్రయత్నం చేయాల్సి వస్తుంది. అలాగే బాబా కూడా, పిల్లలు నన్ను జ్ఞాపకం చేయండి, అప్పుడు మీ ఆత్మ పైన ఉన్నటువంటి అతుప్పు, లోపాలు, బలహీనతలు, వికారాలు అన్నీ వదిలిపోతాయి. దివ్య దృష్టి లేకుండా ఎవ్వరూ ఆత్మని చూడలేరు. బాబా వచ్చి జ్ఞానం యొక్క 3వ నేత్రాన్ని ఇస్తున్నారు. ఇప్పుడు మీకు తెలుసు, ఆత్మలైన మనకి బాబా చదివిస్తున్నారు. భక్తి మార్గంలోని జ్ఞానంలో పిండిలో ఉప్పంతే సారం ఉంది అంటున్నారు. ఈ విధంగా భగవాను వాచ అనేటువంటి పదం బాగుంది. మళ్ళీ శ్రీకృష్ణుడు అంటారు కదా, శ్రీకృష్ణ భగవాన్ వాచ అని. బాబా అన్నారు, అది రాంగ్ అయిపోతుంది. మన్మనాభవ అక్షరం కరెక్ట్, కానీ అర్థం తెలుసుకోరు. మామేకం అనే శబ్దం కూడా బాగుంది. ఇది గీతలోని ఒక ఎపిక్, ఒక యుగం. భగవంతుడు ఈ సమయంలోనే ఈ రథంలో వస్తారు. అక్కడైతే గుర్రబండిని చూపించారు. అందులో శ్రీకృష్ణుడు కూర్చున్నట్టుగా అర్జునుడి యొక్క రథానికి 5 గుర్రాలు ఉన్నట్టు చూపించారు. ఇప్పుడు భగవంతుని రథం ఎక్కడా, గుర్రబండి ఎక్కడా? ఏమీ అర్థం చేసుకోవటం లేదు. వీరైతే అనంతమైన తండ్రి. ఇక్కడ అనంతమైన తండ్రి యొక్క ఇల్లు ఇది. బాబా సర్వ ఆత్మలకు 21 జన్మల కోసం హెల్త్, వెల్త్, హ్యాపీనెస్ని ఇస్తున్నారు. ఇది అనాది అవినాశి తయారై ఉన్నటువంటి డ్రామా. ఎప్పుడు మొదలైంది అని అనడానికి లేదు. చక్రం తిరుగుతూనే ఉంది. ఈ సంగమ యుగం గురించి ఎవ్వరికీ తెలియదు. బాబా చెప్తున్నారు, ఈ డ్రామా 5000 సంవత్సరాలదే. సగమేమో సూర్యవంశీ, చంద్రవంశీయులు ఉంటారు సగం కాలం. మిగతా అర్ధ భాగంలో అయితే 2500 సంవత్సరాలు అనేక మతాలు మొదలయ్యాయి.
మీకు తెలుసు సత్యుగంను వైస్లెస్ వరల్డ్ అంటారు. వైస్ అంటే వికారం, వైస్లెస్ అంటే నిర్వికారి ప్రపంచం. ఇప్పుడు మీరు యోగ బలంతో విశ్వరాజ్య భాగ్యాన్ని తీసుకుంటున్నారు. క్రిస్టియన్స్ స్వయం అర్థం చేసుకుంటారు, మమ్మల్ని ఎవరో ప్రేరేపిస్తున్నారు, వినాశనం కొరకు ఇన్ని రకాల సామాగ్రిని మేము తయారు చేస్తున్నామంటే ఎవరిదో ప్రేరణ మాకు పుషింగ్ ఇస్తుంది, చేయమని చెప్తుంది అని అంటారు. మేము ఇలా బాంబులు తయారు చేస్తూ ఉంటే ఇప్పటి వరకు తయారు చేసిన బాంబులతో ఒకటేంటి 10 లోకాలను కూడా అంతం చేయవచ్చు. ఈ భూమి లాంటి 10టిని అంతం చేసే అంత మందు సామాగ్రి ఉంది. ఇప్పటి వరకు అన్ని వెపన్స్ తయారు చేసి ఉంచారు అంటారు. బాబా అయితే ఇది వినాశనం కోసమే, మరి వినాశనంలో ఇవన్నీ మీకు ఉపయోగపడతాయి. కానీ బాబా అంటారు, నేను హెవెన్ని స్థాపన చేయడానికే వచ్చాను. వినాశనం అయితే వీళ్ళు చేస్తారు, బాబా అయితే స్థాపన చేస్తారు. బాబా వినాశనం చేయరు. మనుషుల బుద్ధి ఎలా మారిపోతుంది అంటే మొత్తం ప్రపంచాన్ని వినాశనం చేసేలాగే వాళ్ళు తయారు చేసేవి దారితీస్తాయి. అలా కాకపోతే దోషం ఎవరికి రాదు. వినాశనం చేశారు వీళ్ళు అని చెప్పి వాళ్ళకి కర్మ ఏమీ తయారవ్వదు. లేకపోతే మరి ఇంత పెద్ద ప్రపంచాన్ని నాశనం చేసిన పాపం వాళ్ళకు ఒక్కరికి వస్తే అది కరెక్టా? కాదు కదా. ఇందులో ఎంతోమంది కాంట్రిబ్యూషన్ ఉంది కదా. వినాశనం అవ్వడానికి ఎన్నో విషయాలు దారి తీస్తూ ఉన్నాయి. 1, 2 కాదు, కారణాలు చాలా ఉన్నాయి. అందుకే ఎవరిపైనా దోషమైతే రాదు. కానీ బాబా చేయరు, వినాశనం వాళ్ళు చేస్తారంటున్నారు. అచ్చా, मीठे मीठे सिकिलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा. ధారణ కోసం ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, అనంతమైన వైరాగిగా ఏదైతే ఇప్పటి వరకు భక్తిలో చదివారో విన్నారో అదంతా మరిచిపోవాలి. ఒక్క బాబా ద్వారా వినాలి. వారి శ్రీమతంతోనే స్వయాన్ని శ్రేష్టంగా తయారు చేసుకోవాలి. సెకండ్ పాయింట్, ఈ విధంగా బాబా సంపూర్ణ పవిత్రుడు, వారిపైన ఎటువంటి తుప్పు లేదు, అలాగే పవిత్రంగా అవ్వాలి. డ్రామాలో ప్రతి పాత్రధారి యొక్క అక్యురేట్ పాత్ర ఉంది. డ్రామాలో ప్రతి పాత్రధారిది అక్యురేట్ పాత్ర ఉంది. ఈ గుహ్య రహస్యాన్ని అర్థం చేసుకొని నడవాలి. ఫస్ట్ పాయింట్లో బాబా నేను చెప్పిందే వినండి, ఇంకేది అవసరం లేదు, జ్ఞాని కావాలంటే నేను చెప్పిందే వినండి అంటున్నా. సెకండ్ పాయింట్లో డ్రామాని బాగా అర్థం చేసుకోండి అంటున్నా. वरदानम, बाप और वरदाता इस डबल संबंध से डबल प्राप्ति करने वाले सदा शक्तिशाली आत्मा भव. బాబా మరియు వరదాత అంటే తండ్రి మరియు వరదాత ఈ డబల్ సంబంధంతో డబల్ ప్రాప్తి చేసుకునేటువంటి సదా శక్తిశాలి ఆత్మ భవ. వివరణ, సర్వశక్తులు తండ్రి ఇచ్చే వారసత్వము మరియు వరదాత యొక్క వరదానం వంటివి. సర్వశక్తులు తండ్రి వారసత్వం అనుకోండి లేదా వరదాత యొక్క వరదానం అనుకోండి. బాబా మరియు వరదాత అంటే తండ్రి మరియు వరదాత ఈ డబల్ సంబంధంతో ప్రతి ఒక్క పిల్లలు ఈ శ్రేష్ట ప్రాప్తిని జన్మ తీసుకున్నప్పటి నుండే పొందుతారు. జన్మ తీసుకోగానే బాబా బాలక్సో సర్వశక్తియోం కా మాలిక్ అంటారు. బాలుడిగాను ఉన్నారు మీరు మరియు నా సర్వశక్తులకు యజమాని అని చెప్పేస్తారు. తోడుగా వరదాత సంబంధంతో జన్మ తీసుకోగానే మాస్టర్ సర్వశక్తివాన్గా తయారు చేసి సర్వశక్తి భవ అనే వరదానంని ఇస్తారు.
ఈ విధంగా ఒక్కరి ద్వారా డబల్ అధికారం లభించడంతో సదా శక్తిశాలిగా అవుతారు. స్లోగన్: దేహము, దేహంతో పాటు పాత స్వభావ సంస్కారము బలహీనతలతో అతీతంగా అవ్వటమే విదేహిగా అవ్వటం. చూడండి, విదేహిగా చేయాలని బాబాకి ఎంత తపన ఉంది. రోజు ఒక రకంగా చెప్తున్నారు విదేహిగా అవ్వడం. దేహము, దేహం యొక్క పాత స్వభావ సంస్కారాలు బలహీనతలకు డిటాచ్ అవ్వాలి. అదే విదేహిగా అవ్వడం. ఈరోజు స్వమానము: నేను సదా శక్తిశాలి ఆత్మను. నేను సదా శక్తిశాలి ఆత్మను. हम सबकी अति स्नेही बाप दादा के दिल पर राज्य करने वाली, अपने जीवन व कर्तव्यों द्वारा गुणदान करने वाली, మనందరి అతి స్నేహి బాప్దాదాకు హృదయం పైన రాజ్యం చేసేటువంటి, తన జీవితము కర్తవ్యాల ద్వారా గుణదానము చేసేటువంటి, సదా విదేహీ స్థితిలో ఉంటూ ట్రస్టీగా యజ్ఞ రక్షకుడుగా అవుతూ ఇతరులను తయారు చేసే జానకి దాదీజీ, దాదీ జానకీజీ యొక్క పుణ్య స్మృతి దినము 27 మార్చ్ 2020లో అవ్యక్త వతన్వాసిగా అయ్యారు. వారి ద్వారా లభించినటువంటి అమూల్యమైన శిక్షణలు సదా మన చెవుల్లో మారుమ్రోగుతూనే ఉంటాయి. ఎన్నైతే జానకి దాదీజీ క్లాసెస్ ఉంటాయో అన్ని ఇంకెవరివి ఉండవు. మన దగ్గర ఆల్రెడీ కూడా అవైలబుల్గా ఇంతకుముందు పత్ర పుష్ప ప్రతి సెంటర్కి పోస్ట్లో వచ్చేది. దాంట్లో కంపల్సరీ జానకి దాదీజీ క్లాసెస్ ఎక్కువగా ఉండేది. ప్రకాష్ మణి దాది, గుల్జార్ దాది వీళ్ళందరూ కూడా క్లాసెస్ చేయించారు. కానీ జానకి దాది క్లాసెస్ మాత్రం చాలా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే దాది ప్రతిరోజు మురళి వినిపించడానికి ముందు ఒక 10 నిమిషాలు క్లాస్ చేయించేవారు. చింతన మంతన బాగా చేస్తూ ఉండేవారు. దాది వినిపించినటువంటి ఒక 11 పాయింట్లు ఇందులో ఇచ్చారు. మొదటిది, తనపైన తను ఆశీర్వాదం చేసుకోవాలి అనుకుంటే సూక్ష్మ అభిమానాన్ని చెక్ చేసుకొని వెంటనే సమాప్తం చేయాలి. సూక్ష్మ అభిమానం నాలో ఉందా అని చెక్ చేసుకొని వెంటనే దాన్ని సమాప్తం చేయాలి. ఇక్కడ అభిమానం అంటే అహంకారం, సూక్ష్మ అహంకారం కూడా నాలో ఉండకూడదు అని. సెకండ్ పాయింట్, తన స్థితిని అచలంగా స్థిరంగా తయారు చేసుకోవాలి. ఇంకా సమయము సంకల్పాలు కొద్దిగా కూడా వ్యర్థం అవ్వకూడదు. తన స్థితిని అచలంగా స్థిరంగా తయారు చేసుకోవాలి. ఒక సెకండ్ సమయం కూడా, ఒక సంకల్పం కూడా వృధా అవ్వకూడదు. థర్డ్ పాయింట్, ప్రపంచంలోని దుఃఖాలు బాధలను దూరం చేయటానికి ఇన్నోసెంట్గా మధురంగా కండి. ఇన్నోసెంట్ ఏ విషయంలో? ప్రాపంచిక తెలివి మనకు అక్కర్లేదు. దాని నుండి ఇన్నోసెంట్గానే ఉండాలి. ఎత్తుకు పై ఎత్తు వేసి ఒకరిని ఇంకొకరు ముందు ఇలా అలా చేయడం వద్దు. బాబా అంటారు, మీరు ఇన్నోసెంట్ అయిపోండి. అటువంటి అన్ని రకాల తెలివులు మీకు లేకుండా ఉండడమే మంచిది. తల్లి సమానంగా పాలన ఇవ్వండి. ప్రపంచంలో దుఃఖాలను బాధలని దూరం చేయడానికి ఇన్నోసెంట్గా కండి, మధురంగా కండి, తల్లి సమానంగా పాలననివ్వండి. ఫోర్త్ పాయింట్, అధికంగా ఆలోచిస్తూ మాట్లాడుతూ చింతించడంతో శక్తి ఖర్చు అవుతుంది. సైలెన్స్లో ఉండండి, శక్తిని జమ చేసుకోండి. ఫిఫ్త్ పాయింట్, పరచింతన ద్వేషం యొక్క దృష్టిని సమాప్తం చేసి స్వచింతన మరియు ప్రభు చింతన చేయండి. సిక్స్త్ పాయింట్, అదృష్టవంతులుగా
ఆనందమయ స్థితిలో ఉండాలనుకుంటే బాబా యొక్క ఆశీర్వాదాలను తీసుకుంటూ ఉండండి. అదృష్టవంతులుగా ఆనందమయ స్థితిలో ఆశీర్వాదాలకు పాత్రలుగా అవ్వాలనుకుంటే బాబా నుండి ఆశీర్వాదాలు తీసుకుంటూ ఉండండి. 7th పాయింట్, ఎవరి పొరపాట్లను చిత్తంపై పెట్టుకోకండి. చిత్తం శుభ్రంగా ఉంచుకోండి. అప్పుడు ఆరాం, చైన్ అంటే విశ్రాంతి లభిస్తుంది. చిత్తం ఒకవేళ అశుద్ధమైంది, వీళ్ళ విషయాలు లోపాలన్నీ పెట్టుకున్నారనుకోండి చిత్తంలో, ఇంకా మనశ్శాంతి ఉండదు. 8th పాయింట్, తపస్విగా అవ్వటానికి త్యాగిగా కండి. కొంచెం కూడా ఇచ్ఛ ఆసక్తి ఉండకూడదు. 9th పాయింట్, మీ స్థితి ఉన్నతంగా తయారు చేసుకోవాలి. మీ స్థితిని ఉన్నతంగా తయారు చేసుకోవాలి. స్మృతిలో ఉండేటువంటి గుప్తమైన అభ్యాసం చేస్తూ ఉండాలి. సాధారణంగా మాట్లాడడం మరియు వినడం, సాధారణంగా మాట్లాడడం, సాధారణమైన రీతిలో వినటం, ఈ అలవాట్లు ఉండకూడదు. ఆర్డినరీనెస్ అనేది ఉండకూడదు అంటారు బాబా. మీరు చాలా ఉన్నతమైనటువంటి వారు, అలా అందరిలాగే సామాన్యంగా కామన్గా ఉండకూడదు. విశేషంగా కనిపించాలి, ప్రత్యేకంగా కనిపించాలి. 10th పాయింట్, మీ సతోగుణి దృష్టి వృత్తి ద్వారా పరస్పరంలో సతోగుణి వ్యవహారంతో మీ సంపూర్ణతను సమీపంగా తీసుకురండి. 11th పాయింట్, అంతర్ముఖులుగా అవ్వండి. అప్పుడు అష్టశక్తులు సఖీ రూపంలో మీకు సాథీగా సహయోగిగా అవుతాయి. అంతర్ముఖులుగా అవ్వండి. అప్పుడు అష్టశక్తులు మీకు సాథీగా సహయోగిగా అవుతాయి. దాదీజీ యొక్క ఈ అమూల్యమైన శిక్షణల్ని పదే ఈరోజు రివైజ్ చేసుకుంటూ ధారణ చేద్దాం. ఇదే వారికి మనం ఇచ్చేటువంటి స్నేహపూర్వకమైనటువంటి ప్రేమ పుష్పాంజలి. ఓం శాంతి.